ఈరోజు మనం ఇండియాలో పురుషులకు ప్రవేశం లేని ఆలయాల గురించి తెలుసుకుందాం. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే మగవాళ్ళని అనుమతించని ఆలయాలు కూడా మన దేశంలో ఉన్నాయని. అక్కడ కేవలం ఆడవాళ్ళకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. అదేంటి, ఆడవారికి అనుమతి లేని దేవాలయాలు ఉన్నాయి కానీ మగవారిని కూడా అనుమతించని దేవాలయాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది నిజమే, అది కూడా మన భారతదేశంలోనే ఉన్నాయి. అక్కడ కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది, పురుషులకు ప్రవేశం లేదు. ఒకవేళ ఎవరైనా వద్దామని అనుకున్నా అక్కడి గుడి వద్ద మగవాళ్ళు రాకుండా ఉండేందుకు సెక్యూరిటీ గార్డ్స్ చాలా స్ట్రిక్ట్ గా కాపలా కాస్తుంటారు. ఇంతకీ ఆ ఆలయాలు ఎక్కడున్నాయో, అసలు ఆ ఆలయాల్లో పురుషులను ఎందుకు అనుమతించరో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా అటుకల్ దేవాలయం. కేరళ రాష్ట్రంలో తిరువనంతపురం సమీపంలోని ఈ అటుకల్ దేవాలయం ఉంది. ఈ గుడిలో పార్వతీదేవి కొలువై ఉంటుంది. ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాలకు, ఊరేగింపులకు కేవలం మహిళలు మాత్రమే వెళ్తారు. ఇక్కడ ఏటా వారం రోజుల పాటు నారి పూజ చేస్తారు. మహిళలు వారం రోజుల పాటు నిష్ఠతో ఉపవాసం ఉండి అమ్మవారిని పూజిస్తారు. ఆ సమయంలో కేవలం మహిళలు మాత్రమే ఆలయంలో ఉండాలి, మగవాళ్ళు ఉండరాదు. ఇక్కడ ప్రధానంగా జరిగే ఉత్సవం పేరు పొంగ ఉత్సవం. మగవారు ఇటువైపు వస్తే పాపాలు తగులుతాయని వారి భావన. రెండవది తక్కులాతుకవు దేవాలయం. ఈ దేవాలయం కేరళ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ దుర్గాదేవి కొలువై ఉంటుంది. ఇక్కడ కూడా ప్రతి ఏటా వారం రోజుల పాటు అమ్మవారికి నారి పూజ చేస్తారు. అప్పుడు కేవలం మహిళలు మాత్రమే ఆలయంలో ఉండాలి, మగవాళ్ళు ఉండరాదు. మహిళలు వారం రోజుల పాటు నిష్ఠతో ఉపవాసం ఉండి అమ్మవారిని పూజిస్తారు. మూడవది సంతోషిమాత ఆలయం. సంతోషిమాత ఆలయం మహిళలకు లేదా పెళ్లి కాని అమ్మాయిలకు ప్రసిద్ధ ఆలయం. సంతోషిమాత వ్రతం ఆచరించేవారు పుల్లని పండ్లు లేదా ఊరగాయలు తినకూడదు. సంతోషిమాత ఆలయంలోకి పురుషులకు అనుమతి ఉన్నా వారు చాలా నియమనిష్టలతో నియమాలను ఆచరించాల్సి ఉంటుంది. నాలుగవది బ్రహ్మదేవుని ఆలయం. బ్రహ్మ పురుషుడే కదా, మరి పురుషులకు ప్రవేశం ఎందుకు లేదనుకుంటున్నారా? దీనికి కూడా ఒక కారణం ఉంది. బ్రహ్మదేవునికి ఆలయాలు చాలా అరుదు. అలాంటి ఆలయాల్లో ఒకటి రాజస్థాన్లోని పుష్కర్లో ఉంది. ఈ ఆలయంలో మగవాళ్ళకు ప్రవేశం లేదు. ఎందుకంటే బ్రహ్మదేవుడు యజ్ఞం చేయాలనుకుని నిశ్చయించుకున్నప్పుడు సరస్వతీదేవి ఆయన పక్కన ఉండదు. అప్పుడు బ్రహ్మ గాయత్రి అనే మహిళను పెళ్లి చేసుకుని యజ్ఞాన్ని పూర్తి చేస్తాడు. ఇలా తిరిగి వచ్చాక సరస్వతి విషయం తెలుసుకుని శపిస్తుంది. ఈ ఆలయంలోకి పురుషులు ప్రవేశించకూడదని, ఒకవేళ వస్తే వారికి దాంపత్య సమస్యలు వస్తాయని చెప్తుంది. అందుకే మగవాళ్ళు అటు వెళ్ళడానికి సాహసించరు. ఇక ఐదవది భాగతిమాత ఆలయం. దేశంలోని 51 శక్తి పీఠాలలో ఇది కూడా ఒకటి. ఈ ఆలయం కన్యాకుమారిలో ఉంది. ఇక్కడ ప్రధాన దేవత దుర్గామాత. ఇక్కడ అమ్మవారిని భాగతిమాతగా పిలుస్తారు. ఈ ఆలయంలోకి కూడా పురుషులు వెళ్లరు. గుడి చుట్టూ బంగాళాఖాతం, అరేబియా, హిందూ సముద్రాలు ఉన్నాయి. చివరిది మాత ఆలయం. మాత ఆలయం బీహార్ రాష్ట్రంలోని ముజఫర్పూర్ పట్టణంలో ఉంది. అమ్మవారికి ప్రతి ఏటా కొన్ని ప్రత్యేక రోజులలో పూజలు నిర్వహిస్తారు. ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే గుడి లోపలికి అనుమతిస్తారు. ఈ ఆలయంలో మగవారికి ప్రవేశం లేదు. ఇండియాలో పురుషులకు ప్రవేశం లేని ఆలయాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.